రాహుల్ గాంధీకి లోక్సభ ఎన్నికల్లో సోరోస్ నుంచి స్క్రిప్ట్ అందింది అంటే చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు నిజమని తెలుస్తుంది. ఇటు రాహుల్ గాంధీ ఏవైతే వ్యాఖ్యలు గత లోక్సభ ఎన్నికల్లో చేశారో అదేవిధంగా ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా కమలా హ్యారిస్ అటువంటి వ్యాఖ్యలని చేస్తోంది. అవి ఒక్కసారి పరిశీలిద్దాం. రాహుల్ గాంధీ మోదీని డిక్టేటర్ అంటే ఇటు కమలా హ్యారిస్ ట్రంప్ను డిక్టేటర్ అని పిలిచింది. రాహుల్ గాంధీ మోదీ విల్ చేంజ్ కాన్స్టిట్యూషన్ అంటే కమలా హ్యారిస్ కూడా ట్రంప్ విల్ చేంజ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. రాహుల్ గాంధీ ట్యాక్సులను ఇంక్రీజ్ చేసి పేదలకు పంచుతామని చెబుతూ ఉంటే కమలా హ్యారిస్ కూడా అదే వ్యాఖ్యలు చేస్తుంది. ఇటు రాహుల్ గాంధీ హీ విల్ డిస్ట్రిబ్యూట్ వెల్త్ అంటే వెల్త్ని ప్రజలందరికీ సమానంగా పంచుతాను అంటే కమలా హ్యారిస్ కూడా తాను ప్రజలందరికీ డబ్బులు సమానంగా పంచుతా అని చెబుతోంది. సో ఇటువంటి వ్యాఖ్యలన్నీ ఒక్కసారి మనం పరిశీలిస్తే సరిగ్గా రాహుల్ గాంధీకి అందిన స్క్రిప్టే ఇప్పుడు కమలా హ్యారిస్కి అందుతోంది. ఇది సోరోస్ నుంచే వచ్చింది అని అందరికీ తెలిసిన విషయం.